బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తుంది. అందులో భాగంగా బిగ్ టీవీ మెడికోవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని పత్రికా నగర్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఇందులో భాగంగా బీపీ, షుగర్ వ్యాధి, ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్తో పాటు జనరల్ ఫిజిషియన్, గైనిక్ డాక్టర్ల కన్సల్టేషన్ అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన కాలనీ వాసులు డాక్టర్స్తో మాట్లాడి ఉచిత కన్సల్టేషన్ తీసుకున్నారు. ఇక ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ప్రజల ఆరోగ్య నిమిత్తం 2 తెలుగు రాష్ట్రాలలో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్స్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో గల పత్రికా నగర్లో మెడికవల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఉదయం 9 గంటల నుంచే మెడికల్ క్యాంప్ అనేది ప్రారంభమైపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలోని అపార్ట్మెంట్ల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం కానీ, అదేవిధంగా వారికి ఉన్న సమస్యలను కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ తోటి నేరుగా మాట్లాడి తెలుసుకుంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడికి రాగానే మనకు హార్ట్ రేట్ ఏ విధంగా ఉంది, బీపీ, షుగర్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూస్తారు. ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. దీని తర్వాత సమస్యకు అనుగుణంగా కూడా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి, అదేవిధంగా గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా పంపిస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటికే మనకు 135కు పైగా కూడా మెగా మెడికల్ క్యాంప్స్ అనేవి బిగ్ టీవీ సారథ్యంలో నిర్వహించడం జరిగింది. ఇక ఇది మున్ముందు అంటే అన్ని రకాల ప్రాంతాలలో కూడా నిర్వహిస్తున్నారు. కేవలం కాలనీలు, బస్తీలలో మాత్రమే కాకుండా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తోంది. ఎక్కడెక్కడైతే మనకు మెడికల్ సదుపాయాలు అందుబాటులో లేవో ఆయా ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెడికల్ కన్సల్టేషన్ అనేది ఇప్పిస్తున్నారు. అదేవిధంగా మందులను కూడా ఇప్పిస్తున్నారు. సో ఇక్కడ మనకి జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు ఎటువంటి సమస్యలతో వస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హలో సార్. ఓకే సార్. సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ ఏ సమస్యలతోటి వచ్చారు, వారికి ఏ విధంగా కన్సల్టేషన్ అనేది ఇవ్వడం జరిగింది? చాలామంది ఇక్కడ బీపీ ఎక్కువ ఉన్నది, వాళ్ళకు షుగర్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏజ్ చాలా తక్కువ ఉంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఇంకా వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోవటం లేదు. అయితే కొంచెం అవేర్నెస్ ఉండాలి జనాల మీద, వాళ్ళు కొంచెం హెల్త్ కాన్షియస్ అవ్వాలి. అదే మా మోటో. ఓకే. సో చాలామంది అంటే ఈ సీజనల్ ఫ్లూ తోటి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. అవును, సీజనల్ ఫ్లూ కూడా ఇప్పుడు చాలా సీజనల్ చేంజెస్ అవుతున్న వరకు చాలామందికి సీజనల్ ఫ్లూ కూడా కోల్డ్ సిమ్టమ్స్ తీసుకుని సోర్ త్రోట్తో వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి మేము సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. లేదంటే ఏమైనా సీరియస్ ఉన్నట్టు అనిపిస్తే హాస్పిటల్కి కూడా రిఫర్ చేస్తున్నాము. బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి అని వాళ్ళకి అడ్వైస్ కూడా ఇస్తున్నాము. ఓకే సార్. సో ఇక్కడ మనకు జనరల్ ఫిజిషియన్తో పాటు మహిళలు ఇటీవలి కాలంలో చాలా రకాల అనారోగ్యాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ పీసీఓడి బారిన పడటము, అధికంగా స్ట్రెస్, యాంగ్జైటీకి గురవ్వడము, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా రావటం వల్ల అనేక మంది మహిళల్లో మనము అనేక రకాల హెల్త్ ఇష్యూస్ కూడా చూస్తున్నాము. సో మెడికల్ క్యాంపులలో మహిళలకు ఉద్దేశించి ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ప్రజెంట్ మనతో పాటు గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ ఏం అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హలో మ్యామ్. ఐమ్ డాక్టర్ తేజశ్రీ, గైనకాలజిస్ట్. నేను చూసిన పేషెంట్స్లో ఇప్పుడు మోస్ట్లీ అందరికీ పీసీఓఎస్, పీసీఓడి అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ హెవీ బ్లీడింగ్, అడినోమయాసిస్, మెనీ అదర్ రీజన్స్ చాలా ఉన్నాయి. మోస్ట్లీ ఇప్పుడు క్యాన్సర్ అనేది కూడా చాలా ఎక్కువైపోతుంది ఫీమేల్స్లో. అందులో సర్వికల్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ కామన్లీ స్ప్రెడ్ ఎఫెక్టింగ్ అనమాట. సో మేము వాళ్ళకి ఇప్పుడు కాంప్లిమెంటరీ కార్డ్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నాము. దీని నుంచి మేము ఏంటి అంటే ప్యాప్స్మియర్, ఇంకా CA-125 ఇట్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అది కండక్ట్ చేస్తూ, అండ్ మ్యామోగ్రామ్ ఇవన్నీ చేస్తున్నాం అన్న. ఆల్ దీస్ టెస్ట్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ. సో దీనివల్ల అట్లీస్ట్ ఫీమేల్స్కి అనేది ఒక అవేర్నెస్ వచ్చేసి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. అండ్ మోస్ట్లీ చాలామందికి క్యాన్సర్ అనేది ఏంటి, ఎలా వస్తుంది ఏంటో కూడా ఐడియా లేదు. అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ప్యాప్స్మియర్ అండ్ మ్యామోగ్రామ్. సో ఈ క్యాంప్ నుంచి మేము చాలా వరకు అవేర్నెస్ తెచ్చి ఈ టెస్ట్ దేనికి యూజ్ అవుతుంది, చేసుకోవడం వల్ల కమింగ్ ఫర్దర్లో ఏమి రిస్క్ ఉండదు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను చూసిన కేసెస్లో మోస్ట్లీ ఆల్రెడీ పీసీఓడి వాళ్ళకి డైట్తో కంట్రోల్ చేసుకోమని చెప్పి, ఫిజికల్ యాక్టివిటీతో కంట్రోల్ చేసుకోమని చెప్తూనే ఉన్నాను. ఓకే. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పేషెంట్లలో ఎక్కువగా ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు? హెవీ బ్లీడింగ్ అనేది కూడా అవుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే అడినోమయాసిస్, ఫైబ్రాయిడ్స్, ఇలా సిస్ట్ ఇలా ఉన్న వాళ్ళకి కూడా అవుతూ ఉంటుంది. సో నేను అదే వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయించుకోమని చెప్పేసి కాంప్లిమెంటరీ కూపన్స్ కూడా మెడికవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఉన్న ప్యాకేజెస్ అన్నీ వాళ్ళకి ఫ్రీగా చేసి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. అండ్
సో ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఫర్దర్ ఫాలో అప్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు ఫ్రీ కూపన్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, సో ఫర్దర్ ఫాలో అప్ అనేది ఎట్లా ఉంటుంది? మేము ఇచ్చిన కూపన్స్తో వాళ్ళు బ్లాక్కి వచ్చినప్పుడు మా మార్కెటింగ్ మేనేజర్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయితే దీంట్లో ఉన్న టెస్ట్లన్నీ ఫ్రీగా చేయిస్తారు. అండ్ కూపన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫర్ వాటి మీద కూడా వాళ్ళకి ఆఫర్తో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి ఫర్దర్ కన్సల్టేషన్కి అంటిల్ అన్లెస్ వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు. క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం మొత్తం సార్ట్అవుట్ అయ్యేంత వరకు ఫాలోఅప్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ అనేవి ఇప్పుడున్న మహిళలకే కానీ ప్రజలకు కానీ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి అంటారు? ఎందుకంటే చాలామంది బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళు బయటికి వెళ్ళడము, వాళ్ళ హెల్త్ మీద ఫోకస్ చేసుకోవడము, జనరల్ చెకప్లకు వెళ్ళడం ఇదంతా కూడా తగ్గిపోతుంది కదా. సో ప్రజల దగ్గరికే వెళ్ళి ఇటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహించడము ఏ విధంగా వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు? యాక్చువల్గా ఎలా అవుతుంది అని అంటే వాళ్ళు వచ్చినప్పుడు అట్లీస్ట్ నో ఇది అవుతుంది మాకు అని చెప్పేసి వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ నుంచి మేము ఇది డయాగ్నోస్ చేసి ఇది ఉంది అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి పంపిస్తున్నప్పుడు హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ కమింగ్ టు ద హాస్పిటల్. సో లేటర్ ఇన్వెస్టిగేషన్స్తో మేము రూల్ అవుట్ చేయడము ఫర్దర్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఎర్లీ స్టేజ్లో వాళ్ళకి తెలుస్తుంది. సో క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వచ్చి బేసిక్ చెక్ చేయించుకోవడం వల్ల హాస్పిటల్ వరకు క్యాంప్స్ త్రూ వస్తున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్స్లో డయాగ్నోస్ అయిన తర్వాతకి ఫర్దర్ ట్రీట్మెంట్తో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సో క్యాంప్స్ అనేది చాలా బెటర్ అని చెప్పేసి నేను అంటున్నా. సో మనం చూడొచ్చు చాలా ప్రాంతాలలో ఈ మెగా మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం వల్ల ప్రజలందరూ కూడా తమకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునేందుకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. చాలామంది బయటకు వెళ్ళి ఎటువంటి అనారోగ్య సమస్య ఉంది ఏంటి అనేది చూపించుకోలేకపోతున్నారు. కొంతమంది బిజీ లైఫ్ స్టైల్ వల్ల, కొంతమంది అఫోర్డ్ చేయలేమేమో ఆ ఖర్చుని అనే భయంతో కూడా హాస్పిటల్స్కి వెళ్ళటం లేదు. అటువంటి వారికి ఉచిత మెడికల్ క్యాంపులు అనేవి ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ రోజు పత్రికా నగర్లో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంపుకి విశేష స్పందన వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపించుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఇందుకు సంబంధించి మెడిసిన్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో అంజుమ, బిగ్